ప్రభువునందు అత్యంత ప్రియులైన మా ప్రియులందరికీ ప్రభువునామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనము, కార్యారంభం కంటే కార్యాంతము మేలనేటువంటి ఈ భాగాన్ని అనుసరించి మనము కొన్ని దినముల నుండి భాగాన్ని తలుస్తూ ఉన్నాం. కార్య ఆరంభము, అంతం. అదేవిధంగా ఆయా దైవ సేవకులను గురించి, సేవకురాలను గురించి మనం తలస్తూ వచ్చినాం. కద్దినాలలో అబ్రహాం శారాల గురించి కూడా మనం తలంచినాం. కారణం ఏంటంటే వారి యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి, వారి యొక్క జీవితం ఆరంభంలో ఉన్నటువంటి దానికంటే అంతంలో ప్రభు కొరకు విశ్వాసంగా జీవించటం అనేటువంటి విషయము చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఆరంభం కంటే అంతము మేలేందంటే అంతములో మనం ప్రభు కొరకు నమ్మకంగా ఆయన కోరిన మేరకు మనం విశ్వాసంగా జీవించటం అనేటువంటిదే ముఖ్యమైనటువంటి విషయం. ఆ విధంగా మనం జీవించినప్పుడే మేలును క్షేమమును మనము అనుభవించగలం. అందుకనే పౌలు అంటాడు, నేను విశ్వాసం కాపాడుకుంటుని, నా పరువు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నాకు జీవ కిరీటం ఉందని దేవుని దాసుడు పౌలు గారు 2వ తిమోతి పత్రిక 4 సెలవిచ్చిన రీతిగా చివరిలో తన యొక్క విశ్వాసాన్ని తనకు విశ్వాసానికి వచ్చేటువంటి ప్రతి పరీక్షలో తాను మరి గెలిచిన వాడుగా ఉన్నాడు. అందుకొరకే నాకు నీతి కిరీటం ఉంచబడి ఉందన్నాడు. నేటి దినాలలో కూడా మనము కూడా ఈ చివరి దినాలలో మన విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అందుకొరకనే విశ్వాసం యొక్క జీవితం అనేది ముఖ్యమైనటువంటి విషయం. ఈ సందర్భాన్ని అనుసరించి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి మన పితరుల గురించి మనం తలస్తున్నటువంటి సందర్భంలో ఆదికాండము 22వ అధ్యాయంలో అబ్రహామును గురించి మనము చూడగలం. అబ్రహామును గురించి 22వ అధ్యాయంలో అబ్రహామునకు ఒక గొప్ప పరీక్ష వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. మొదటి వచనం, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామాన్ని పిలువగా ఆయన చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో దాని మీద దహన బలిగా నర్పించుమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిద గంతకట్టి తన గాడిద గంతకట్టి తన పనివారులు ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చేర్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. గమనించండి, అబ్రహామును దేవుడు పరిశోధిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు సంతానము లేదు, ఇస్తానని చెప్పినాడు, వాగ్దానం కూడా చేసినాడు. ఆ మాట మేరకు దేవుడు తనకు కుమారుణ్ణి ఇచ్చినాడు. 21వ అధ్యాయంలో కుమారుణ్ణి ఇచ్చినాడు. మనం చదవగలం. ఆదికాండం 21లో కుమారుని ఇచ్చినారు. ఆ కుమారునికి 8వ దినమున సున్నతి చేయబడినాడు. కాబట్టి ఇస్సాకు జన్మించినాడు. ఆ తర్వాత అబ్రహాము యొక్క వయస్సు 100 సంవత్సరాలు, శారా వయసు 90 సంవత్సరాలు. ఈ కుమారుని ఇచ్చినాడు. ఇప్పుడు ఈ కుమారుని దేవుడు అడుగుతున్నాడు, ఏం చేయమంటున్నాడు? దహన బలి చేయమంటున్నాడు. దహన బలి. దీనిని బట్టే మన పితరులు కూడా విశ్వాసం యొక్క జీవితాన్ని మనం పోల్చుకొని చూడగలం. ఎట్లా అంటే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించి ఇస్సాకును నీవు నాకు దహన బలిగా అర్పించాలి అన్నాడు. ఒక్కడై ఉన్నటువంటి కుమారుడు. ఒక విశ్వాస జీవితం ఎక్కడ బయటకు వస్తుందంటే, విశ్వాసానికి ఇది ఒక గొప్ప పరీక్ష. దాన్ని ఇప్పుడు ఇక్కడ అబ్రహాముని తన కుమారుణ్ణి బలి అర్పించుము అన్నాడు. బలులలో మొట్టమొదటి బలి దహన బలి. ఆ బలి ద్వారానే దేవుడు తన యొక్క విశ్వాసాన్ని పరీక్షించేవాడుగా, తన విశ్వాసాన్ని ప్రోత్సాహపరిచేటువంటి వాడుగా, ఎంత ఉన్నది అని ఆ కొలతను బట్టే తనకు ప్రతిఫలం ఇచ్చేవారుగా ఉంటున్నారు. ఒకటి, ఏబేలు కూడా విశ్వాసమును బట్టే శ్రేష్టమైనటువంటి బలిని అర్పించినాడు. దానిని బట్టి అతడు సాక్ష్యం పొందినాడు. రెండవదిగా చూస్తే నోహావు కూడా దేవునికి బలి అర్పించినాడు. పవిత్రమైనటువంటి దహన బలి అర్పించినాడు. దాన్ని దేవుడు అంగీకరించి నాగ్రహించి దేవుడు తనతో నిబంధన చేసినటువంటి సందర్భాలు మనం చూడగలం. ఇక్కడ కూడా అబ్రహామును దేవుడు తన యొక్క కుమారుని అడుగుతున్నాడు. అయితే అబ్రహాము తన యొక్క దేవుని యొక్క మాటకు లోబడిన వాడై దేవుడు చెప్పినట్లు తన కుమారుని తీసుకొని, తన పనివారిలో ఇద్దరిని తీసుకొని, ఆ దహన బలికి కావాల్సిన కట్టెలు తీసుకొని తిరిగి వారు బయలుదేరి
వెళుతూ దేవుడు చెప్పినటువంటి చోటికి, ఎంత చక్కని మాట చూడు, దేవుడు తనతో చెప్పిన చోటికి ఇక్కడ ఏ సంకుచితము లేకుండా, ఏ డౌట్ లేకుండా, ఎట్లాంటి ఆవేశము కానీ ఆవేదన కానీ ఏమి లేకుండా మంచి మనసుతో చెప్పిన చోటుకి వెళ్ళినాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పనివారిని మీరు ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడు వెళ్ళి దేవునికి మొక్కి మళ్ళా మేము ఇద్దరం వస్తామని చెప్పేసి వారు చెప్పి 4వ వచనం 5వ వచనంలో తిరిగి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పు కత్తిని పట్టుకొని వారిద్దరూ కూడి వెళ్తున్న సందర్భంలో ఇస్సాకు కూడా అడిగినాడు, నాయన నిప్పుంది కట్టెలున్నాయి కానీ గొర్రెపిల్ల లేదంటే దేవుడే చూసుకుంటాడని చెప్పేసినాడు. దేవుని మీద అంత నమ్మకమైనటువంటి వ్యక్తిగా మనకు కనబడతా ఉంది. దేవుడే చూసుకుంటాడని చెప్పేసి అన్నాడు. తిరిగి వారు చెప్పినట్టు వెళ్ళినారు. ఆ యొక్క బలిపీఠాన్ని కట్టి 9వ వచనం ప్రకారం అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు తనతో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి బలిపీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను. గమనించండి, దేవుడు చెప్పినటువంటి విధంగా చోటుకు వెళ్ళినాడు, బలిపీఠం కట్టినాడు, కట్టెలు చక్కగా పేర్చినాడు. దీని క్రమం అని కూడా మనం అనవచ్చును. చక్కగా పేర్చినాడు. పేర్చి ఏం చేసినాడు? ఇప్పుడు తన కుమారుని ఇస్సాకును బంధించి బలిపీఠం పైన ఉన్న కట్టెల మీద పెట్టినాడు. తన కుమారుడు కూడా ఇప్పుడు ఏం చేయట్లేదు, ఇస్సాకు కూడా ఇష్టాపూర్తిగా దేవునికి అర్పించుకుంటున్నాడు. దేవుడే చూసుకుంటాడు అనేటువంటి యొక్క విషయంలో మనం ఈ మాట చూడగలం. ఒకవేళ చాలాసార్లు అనుకుంటాము, చిన్న పిల్లోడు కాదు ఇస్సాకు, ఏమో పిల్లోడు కాబట్టి ఏం తెలియకుండా అని చెప్పడానికి కాదు. ఎందుకనంటే ఇస్సాకు జన్మించినప్పుడు శారాకు 90 సంవత్సరాలు ఉంటాయి. శారా చనిపోయే సమయానికి 23వ అధ్యాయము ఆదికాండం 23 మొదటి వచనం, శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 127 సంవత్సరాలు. 127 90 సంవత్సరాల వయసులో ఇస్సాకు జన్మించినాడు. శారా చనిపోయే టైంకు 120 సంవత్సరాలు అంటే దాదాపు ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 21వ అధ్యాయంలో కుమారుడు జన్మించినాడు, 22వ అధ్యాయంలో దేవుడు బలి అర్పించినాడు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? అందుకనే చిన్న పిల్లోడు కాదు. కాబట్టి ఈ బలి ఒక ప్రాముఖ్యమైనటువంటి బలి చూపిస్తుంది. ఈ బలి ద్వారా ఏం కనబడుతుందంటే కొన్ని విషయాలను అబ్రహాం యొక్క జీవితంలో కొన్ని సత్యాలను మనం నేర్చుకోవడానికి కనబడతా ఉంది. ఈ బలి ద్వారా కొన్ని సంగతులు మనం గ్రహించగలం. ఒకటి, మన ప్రభు అయిన దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు వారిని ఈ యొక్క భూలోకం కొరకు సర్వమానవాళి యొక్క పాప పరిహారార్థమై సిలువలో బలిని చూపిస్తున్నట్టు విషయం. అందుకనే ఇస్సాకు ఎవరికి గుర్తుగా ఉంటుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉంటున్నాడు. అబ్రహాము తండ్రి అయిన దేవునికి గుర్తుగా ఉంటున్నాడు. అందుకనే తన కుమారుని ముందుగానే ఇయ్యబోతున్నాడు. అటువంటి యొక్క సందర్భాన్ని మనకు అవగాహనగా కలగడానికి కొరకు రాయబడింది. ఈ బలి ద్వారానే దేవుడు అబ్రహాం యొక్క విశ్వాసాన్ని పరీక్షించినట్టుగా మనం చెప్పగలం. అబ్రహాం యొక్క విశ్వాసాన్ని గురించి కొన్ని మాటలు నేను మీకు చెప్పాలని తలస్తూ ఉన్నాను. మొదటిదిగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఇక్కడ మనకు రాయబడి ఉంటుంది. ఏంటంటే విశ్వాసమును బట్టేట ఏం చేసినాడు? అబ్రహాము విశ్వాసమును బట్టి తన కుమారుని ఏం చేసినాడు? 17:19 అబ్రహాము శోధించబడినప్పుడు విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. అతడు ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడను అని ఎవనితో చెప్పబడనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏకైక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతని మృతుల్లో నుండి మరలా పొందెను. చూసినారా? మృతులను సహితము లేపగలదు. ఎందుకంటే మృతుడు తను కూడా వృద్ధాప్యంలో మృతతూల్యమైనటువంటి యొక్క శరీరంలో నుంచి ఎట్లా తన కుమారుని ఇచ్చినాడో తను నమ్మినాడు. అంతేకాదు ఇప్పుడు ఇస్సాకును అడిగినాడు. అంటే అర్థమైందంటే వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. కాబట్టి నాకు ఇస్సాకు వల్లైంది నీ సంతానం అన్నాడు కాబట్టి ఇస్సాకునే నాకు ఇస్తాడు. ఎందుకు? మృతులను సహితము లేపగలిగినటువంటి దేవుడు శక్తిమంతుడు. ఎలాంటి విశ్వాసం కలిగి ఉంది? తన పరీక్షకు వచ్చినటువంటి యొక్క విషయంలో మనం గమనించగలం. కాబట్టి తన కుమారుని ఇచ్చినాడు. దీనిని బట్టే దేవుడు అతని గురించి కొన్ని విషయాలను మనము ఎరుగుతాము. యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో
ఆ యొక్క అబ్రహాము గురించి ఈ విధంగా రాయబడి ఉంటుంది. 21వ వచనం, మన పితరుడైన అబ్రహాము తన కుమారుని ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడి క్రియల వల్ల నీతిమంతుడిని తీర్చబడి బలిపీఠం మీద అర్పించబడ్డాడు. ఇస్సాకు ఏం చూపిస్తున్నాడంటే చనిపోవడము, మరణ పునరుత్థానాన్ని చూపిస్తున్నటువంటి విషయం. అర్పించినాడు అంటాడు ఇక్కడ, అర్పించినాడు అంతే, అర్పించబడ్డాడు. అందుకనే కత్తి ఎత్తినప్పుడే అన్నాడు అబ్రాహాము ఆగు అన్నట్టు. అర్థం ఏంటంటే దేవునికి అర్పించేసినాడు. కాబట్టి అర్పణ వల్ల క్రియల మూలకంగా తాను నీతిమంతుడని తీర్చబడ్డాడు. అంతేకాదు ఆ క్రియలను బట్టే 23వ వచనం ప్రకారం, కాబట్టి అబ్రహాం దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినను, లేఖనం నెరవేర్చబడను, మరియు దేవుని స్నేహితుడని పేరు కలిగిందంటే. ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అబ్రహాం యొక్క బలి ద్వారా దేవుని స్నేహితుడని, లేక దేవుణ్ణి నమ్మినవాడని చెప్పేసి, అంతేకాదు మృతులను సహితం లేపేటువంటి దేవుడు శక్తి కలిగినటువంటి వాడని తన విశ్వాసానికి ప్రూఫ్, విశ్వాసానికి ఆధారంగా ఉంటున్నటువంటి సందర్భం. అంతేకాదు ఇశ్రాయేల్ యొక్క సంతానము కూడా ఎక్కడి నుంచి వచ్చినారు అని అంటే ఇస్సాకు నుండే వచ్చినారు. అంటే ఇస్సాకు ముందే ఏమైపోయినాడు, బలైపోయినాడు. తిరిగి లేచినటువంటి పునరుత్థానం యొక్క విధానాన్ని మనం చూడగలం. పునరుత్థానం యొక్క విధానం వచ్చినట్టు ఇస్సాకులో నుండే ఇశ్రాయేలీలు వచ్చినారు, ఇస్సాకులో నుండి. అదేవిధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూలోకములో మానవుడిగా వచ్చి మనందరి కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ నాడు లేచినాడు. ఆ మృత్యుంజయుడటువంటి యేసు ప్రభు వారిలో నుండి వచ్చినటువంటి వాళ్ళే దేవుని బిడ్డలు, క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు. అందుకొరకనే ఆ సాదృశ్యంగా. అంతేకాదు ఇస్సాకు కూడా తాను అర్పించబడినప్పుడు తాను ఎలాంటి కలవరం చెందలే. ఎందుకు అనంటే మనకు తెలుసు బైబిల్లో ఉన్నటువంటి యోహాను సువార్త 10:18 అంటాడు, నా ప్రాణము ఎవడు తీసుకోడు, నా ప్రాణాన్ని నేనే పెడుతున్నాను అన్నాడు. అందుకనే ఇస్సాకు కూడా సంపూర్ణంగా తన తండ్రి యొక్క మాటకు లోబడిన వాడై, విధేయుడై, దేవుడే చూసుకుంటాడని చెప్పేసి తన యొక్క తండ్రి యొక్క విశ్వాసానికి తను కూడా నిలబడినటువంటి వాడు. ఒకవేళ తాను కాదు నేను అర్పించబడనని చెప్పేసి కనుక తను అటు ఇటు చేస్తే తన విశ్వాసం కూడా నష్టపోయేది కదా. అందుకొరకనే తండ్రికి లోబడిన కుమారుడు ఇస్సాకు తన విశ్వాసాన్ని బట్టి, తన యొక్క విధేయతను బట్టి, తన యొక్క తండ్రి యొక్క విశ్వాసం ఏందనేది కూడా బయటకు వచ్చింది. కాబట్టి పిల్లారా, కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలంటి విషయం ఏంటంటే విశ్వాసపూరితంగా మనం జీవించటము, విశ్వాసపూరితంగా. అందుకనే ఈ విషయాన్ని బట్టి అబ్రహాము నీతిమంతుడని తీర్చబడ్డాడు. ఇక్కడే తన విశ్వాసం అంతా బయటకు వచ్చింది, తన పరీక్షకు గెలిచింది. కాబట్టి భయంకర దినాల్లో ఉంటున్నాం. మనం కూడా మనకు వచ్చే విశ్వాస జీవితానికి వచ్చే పరీక్షలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు, సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలోనూ పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనులాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారునై ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పు తన క్రియను, అందుకనే విశ్వాసమునకు కలుగు పరీక్ష అబ్రహామునకు వచ్చింది. దానిని బట్టి అబ్రహాము ఆ యొక్క పరీక్ష నుంచి బయటకు వచ్చి నీతిమంతుడని, దేవుని స్నేహితుడని, అంతేకాదు దేవునికి ఆశీర్వాదానికి కారకుడని చెప్పేసి ఆ బలి ద్వారా గుర్తించబడ్డాడు. మన విశ్వాసానికి వచ్చేటువంటి పరీక్షలు కూడా దేవుని బిడ్డలంగా మనం నమ్మకంగా ఉన్నట్లయితే దానికి మనం కూడా ప్రతిఫలం పొందగలం. అందుకొరకనే ఆరంభం యొక్క విశ్వాసం, అంతం యొక్క విశ్వాసం. అంతంలో విశ్వాసపూరితంగా మనం జీవించినప్పుడే చివరి దినాల్లో ఉన్నాం, విశ్వాసం కోల్పోయే దినాల్లో ఉన్నాం. కాబట్టి మనం విశ్వాసాన్ని మనం చేపట్టుకొని ఆరంభం కంటే అంతము ముఖ్యమైనటువంటి సందర్భంలో, అంతంలో మనం ఏ విధంగా మనం జీవించాలో మనల్ని మనం పరీక్షించుకొని ప్రభువు కొరకు నమ్మకంగా జీవిస్తాం. ఆ రీతిగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రార్థన చేస్తాం. ప్రియమైన తండ్రి, నీ పాదాల కొందనాలు. ఈ దినమున మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు. ఆ మాట ప్రకారం మేము కూడా కార్య ఆరంభం, మా పితరుడు అబ్రహాం ఆరంభం కంటే అంతంలో ఎంతో గొప్ప విశ్వాసిగా ఈ బలి ద్వారా అర్పించబడి మీరు చేయబోయేటువంటి మీ కుమారుని అర్పించే బలికి సాదృశ్యంగాను గుర్తుగాను ఉంచి నెరవేర్చినారు. మా ప్రియమైన తండ్రి, మీరు మా కొరకు చేసిన బలియాగం బట్టి మేము కూడా నీ కొరకు ఆ విధంగా జీవించడానికి కొరకు. ఇస్సాకు బలి అయిపోయినాడు, అబ్రహాం కూడా బలి చేయబడ్డాడు. మేము కూడా అలాంటి త్యాగం కలిగి విశ్వాసులుగా, నీ విడలంగా, సేవకులంగా జీవించ సహాయపడమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం చేరిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైయుండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ